అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ. మొదటిగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న ఇక్కడ వరకు చదువుకున్నామండి. కళ్యాణ్ చదివారు. యానిమల్ ఫామ్లో జర్నీ జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడి నుంచి రాధ గారు చదవాలంటే లేట్ నైట్ పెట్టినట్టున్నారు మెసేజ్. ఎవరైనా వాలంటీర్ చేస్తారండి? రాధ గారు, ఉదయ్ గారు కూడా ఉండరు ఈరోజు. లేదంటే నేను చదువుతాను. సరే అండి, జయబాబా నేను చదువుతాను. నేను ఆడిబుల్గానే ఉన్నానండి అందరికీ. జయబాబా అండి. ఓకే, జయబాబా. After innumerable and diverse experiences of the impressions of the most lost species of bird form through the form of the most first species of animal form, the consciousness of the soul completely exhausts the impressions of the most lost species of bird form and then automatically disassociates itself from identification with the most first species of animal form. In this manner, the form of that species is shed by the conscious soul, or the form of that species is said to have dropped or died. ఇక్కడ మనం మోస్ట్ ఫస్ట్ ఫామ్ స్పీషీస్, యానిమల్ ఫామ్లో ఫస్ట్ స్పీషీస్లో ఉన్నాము. అదే మనం ఇందాక చైన్ థియరీ చెప్పుకున్నట్టు నిన్నటి కాల్లో, యానిమల్ ఫామ్లో ఫస్ట్ స్పీషీస్ అంటే దాని మౌల్డ్ అంతా కూడా అంతకు ముందు బర్డ్ ఫామ్లో మోస్ట్ లాస్ట్ ఫామ్ అంటే అత్యంత ఆఖరి ఫామ్లో పోగు చేసుకున్న సంస్కారాలతో మౌల్డ్తో ఇక్కడికి వస్తుంది కనుక వాటిని అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ అవి అనుభవించి ఈ కాన్షియస్నెస్ అంటే చైతన్యం వాటిని పూర్తిగా ఖాళీ చేసుకుంటుంది కనుక ఏది బర్డ్ ఫామ్లోని ఆఖరి రూపం అది అయిపోయిన తర్వాత జంతు రాజ్యంలో మొదటి ఫామ్తో ఇంకా పని లేదు కనుక అవి పూర్తిగా సంస్కారాలను ఖర్చు చేసేసింది కనుక వాటిల్ని వదిలిపెట్టి ముందుకు ప్రయాణం సాగిస్తుంది అన్నది పారాగ్రాఫ్లో సారాంశం. In this manner, the form of that species shed by the conscious soul, or the form of that species is said to have dropped or died. కనుక ఇంకా దేహంతో పని లేదు, వచ్చిన పని అయిపోయింది కనుక దాన్ని వదిలిపెట్టి చైతన్యం ముందుకి కదులుతుంది. ఈ ప్రక్రియనే చనిపోవడం లేదా దేహాన్ని విడిచిపెట్టడం అంటారు అని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ముందుకెళితే, అగైన్ ద కాన్షియస్ సోల్ with greater evolved consciousness finds itself without a form. Although the consciousness of the soul is centered in the impressions of the form, just discarded or dropped of the most first species of animal form. ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి ఆత్మ యొక్క చైతన్యం మరింత ఉన్నత స్థితికి చేరుకుంటుంది. కానీ ముందు దేహాన్ని విడిచిపెట్టింది కనుక ఎటువంటి దేహం లేకుండా ఉన్న ఈ స్థితిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ఉన్నతికి మరింత కొంచెం ముందుకి ఉన్నత స్థితికి చేరుకున్న చైతన్యం యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఏదైతే జంతు రాజ్యంలో మొదటి రూపాన్ని వదిలిపెట్టిందో అక్కడ ప్రోగు చేసుకున్న
సంస్కారాలపై కేంద్రీకృతమై ఉంటుంది అన్నది ఈ పారాగ్రాఫ్ సారాంశం అండి. ఇది సీక్వెన్స్ మనం ముందు చదువుకున్నట్లుగానే ఏమీ తేడా లేకుండా నడుస్తుంది. ఒక దేహంలో అనుభవాలు, అంతకుముందు సంపాదించుకున్న అనుభవాలు ఖర్చు చేయడం, అదే ప్రక్రియలో కొత్త సంస్కారాలను ప్రోగు చేసుకోవడం. ఒక చైన్లో 2 లింకులు అటు ఇటు తగులుకుని ఉన్నట్లుగా, ఒక చైన్ అన్నది ఏంటి, ఇట్స్ ఏ లింక్ టు 2 అదర్ లింక్స్. కిందటి ముందుది వెనకది, అంటే తర్వాత రాబోయేది అంతకు ముందుది, ఈ రెండింటికి లింక్ కింద ఉండడమే చైన్లో ప్రక్రియ. సేమ్ ఇక్కడ కూడా ఒక ఫామ్ వచ్చిందంటే 2 ప్రక్రియలకు అది దోహదపడుతుందంటే, ఒక రూపం వచ్చిందంటే. ఓవరాల్ గోల్ చైతన్యం పెంచుకోవడానికి అయినా కూడా ఈ ప్రక్రియలో ఏంటంటే అంతకుముందు పోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు చేయడం, ఖాళీ చేసుకోవడం, అలాగే ఈ దేహంలో ఉన్నప్పుడు కొత్త సంస్కారాలను ప్రోగు చేసుకోవడం, తద్వారా ఈ ప్రోగు చేసుకున్న సంస్కారాలు తర్వాత జీవితానికి మౌల్డ్ చేయడానికి ఉపయోగపడడం. ఇదే లింక్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జంతు జీవనంలో స్పీషీస్లో మొదటి దాన్ని విడిచిపెట్టి ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇక్కడ ఫామ్ వదిలిపెట్టింది కనుక కాన్షియస్నెస్ అంతా కూడా అంతకు ముందు జన్మలో, అంటే జంతు రాజ్యంలో మొదటి రూపంలో పొందిన ఆ సంస్కారాలపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ దీస్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద ఫామ్ జస్ట్ డ్రాప్డ్ of the most first species of animal form must be experienced or exhausted by the consciousness of the soul, so that the conscious soul should not be aware of any impressions of any form, but be conscious only of the reality of its own infinite eternal state, without forms or impressions, and through knowledge experience the oversoul. These impressions of the form of the most first species of animal form must be experienced or exhausted by the consciousness of the soul. అదే ఇంతకు ముందు మనం చదువుకున్న సీక్వెన్స్లోనే ఇప్పుడు పూర్తిగా ఈ చైతన్యం ఆ మొదటి రూపం, జంతు రాజ్యంలో మొదటి రూపంపై సంపాదించుకున్న ఇంప్రెషన్స్ మీద కేంద్రీకృతమైంది కనుక వాటిని అనుభవించడానికి ఒక రూపం కావాల్సి ఉంటుంది. So that the conscious soul should not be aware of any impressions of any form, but be conscious only of the reality of its infinite eternal state, without forms or impressions, and through knowledge experience the oversoul. అంటే ఇక్కడ మళ్ళీ నేను బహుశా ఈ సెంటెన్స్ అనుకోవడం మళ్ళీ అదే ఇంతకు ముందు చెప్తున్నట్లుగా, యాక్చువల్గా ఇదేమీ కాదు. రియాలిటీలో అనంతమైనది, శాశ్వతమైనది, ఎటువంటి రూపం లేనిది, సంస్కారాలు లేనిది, కేవలం తను అనంతమైనది అన్న నాలెడ్జ్ కలిగి ఉండవలసిన స్థితిలో ఉండవలసింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ చిక్కుకుంది. త్రూఅవుట్ ద ట్రావెల్ ఆఫ్ ద సోల్ టు గెయిన్ దట్ కాన్షియస్నెస్ ఫర్ ఇట్ సెల్ఫ్, విచ్ వుడ్ మేక్ ఇట్ రియలైజ్ ద రియాలిటీ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ద కాన్షియస్ సోల్ గోస్ ఆన్ in an apparently unending chain, with its consciousness endeavoring ceaselessly to experience and exhaust all impressions that centralize the consciousness of the soul. Deviating this consciousness from the reality of the eternal and infinite state of the self to the consciousness of duality of illusion of the gross world. Thus, the consciousness of the soul, in an effort to gain consciousness of the reality of self, is consistently shrouded in an envelope of ignorance. ఈ సెంటెన్సెస్లో ఏం చెప్తున్నారంటే, బేసిక్గా ఓవర్సోల్గా ఉండి ఎటువంటి అనంతతత్వంతో, శాశ్వతత్వంతో ఉండగలిగిన ఆయన నుంచి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. Thus, the consciousness of the soul, in an effort to gain consciousness of the reality of the self. ఆత్మ యొక్క చైతన్యం తన నిజతత్వాన్ని, అంటే నిజతత్వం అంటే ఆ చైతన్యం, ఆ మెలకువలోకి వెళ్ళడానికి చేసే ఈ ప్రయాణంలో ఇది తరచుగా ఒక అజ్ఞానం అనే ఒక ముసుగులో పెట్టి ముందుకు ప్రయాణం చేయించబడుతుంది. అంటే అలా వెళితేనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్తూ దాని ముందు సెంటెన్స్లో దాని వివరణ ఇస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆత్మ
తన అనంతతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ నిరంతరం ఒక గొలుసు లాంటి ఈ ప్రక్రియ మనం ఏదైతే ఇప్పుడు చదువుకుంటున్నామో సిస్టమేటిక్గా, అందులోంచి ఈ చైతన్యం అంతు లేకుండా అనుభవాలు పొందుతూ అనుభవాల్ని ఖర్చు చేసుకుంటూ ఆ సంస్కారాలకు సంబంధించిన అనుభవాల్ని ఖర్చు చేసుకుంటూ ఈ చైతన్యాన్ని ఆ సంస్కారాల మీద దృష్టి పెడుతూ మళ్ళీ దానికి సంబంధించిన ఫామ్ని అంటే రూపాన్ని పొందుతూ నిరంతరం ఈ ప్రక్రియ ముందుకి కొనసాగుతుంది అని చెప్పి దానికి ఆఖరి స్టేట్మెంట్లో నేను ఇందాక చెప్పినట్లుగా అజ్ఞానం అనే ఒక ముసుగు లో స్టెప్ బై స్టెప్ అది ముందుకి నిరంతరం ప్రయాణించవలసి ఉంటుంది అన్నది ఇక్కడ చెప్పారండి. Therefore, in order that the consciousness of the soul should experience and thus exhaust the impressions of the most first species of animal form, the consciousness of the soul now associates automatically with an appropriate medium which will permit aid it to experience the impressions of the most first species of animal form. This association of the consciousness of the soul perforce tends the conscious soul to identify itself with the most next species of animal form. This most next species of animal form is no other than the consolidated mold of the impressions of the most first species of animal form. పైన పారాగ్రాఫ్లో ఒకసారి మళ్ళీ రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ చెప్పారు బాబా. ఎక్కడుంది జర్నీ, అది ఎందుకు జరుగుతుంది అన్నది మళ్ళీ మనకి ఎప్పుడు సిస్టమేటిక్గా ఆయన గుర్తు చేస్తూనే ఉన్నారు. బిగ్గర్ స్కేల్ మీద అంటే బిగ్గర్ లైఫ్ స్కేల్ మీద ఈ ప్రయాణం ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఎక్కడున్నాం. మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ రెగ్యులర్ చెప్తున్నారు. మనం ఇందాక ఎక్కడ దాకా ఆగాం, జంతు ప్రపంచంలో మొదటి ఫామ్ని డ్రాప్ చేసేసింది. సోలు చైతన్యం దృష్టి అంతా కూడా అందులో ప్రోవ్ చేసుకున్న ఇంప్రెషన్స్ మీద ఉంది, కానీ రూపం లేదు. కనుక ఇందాక అనుకున్న థియరీ ప్రకారం అంటే ఇగ్నోరెన్స్ ఒక స్టెప్ బై స్టెప్ ఆ ఎన్వలప్లో వెళుతూ చైతన్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కనుక ఆటోమేటిక్గా అది తనకు తగ్గ రూపం అని పొందడానికి చూస్తూ ఉంటుంది. అయితే మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ తర్వాత వచ్చేది, ఆ తర్వాత యానిమల్ ఫామ్ కనుక ఆ సీక్వెన్స్లో దానికి సంబంధించిన రూపంతో తాదాత్మ్యం చెంది మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని చెప్పారు. దిస్ మోస్ట్ నెక్స్ట్ స్పీషీస్ ఆఫ్ యానిమల్ ఫామ్ ఈజ్ నో అదర్ దెన్ ద కన్సాలిడేటెడ్ మోల్డ్ ఆఫ్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ యానిమల్ ఫామ్. ఆ తర్వాత వచ్చే ఆ రూపం ఎలాంటిదంటే జంతు రాజ్యంలో మొదటి రూపంలో పోగు చేసుకున్న ఆ సంస్కారాల మౌల్డ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే రెండో రూపం ఉంటుంది. దాన్ని పొందిన తర్వాత అందులో ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తుంది అన్నారండి. ఇక్కడ ఒకసారి ఆపుదామండి. ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి? అంటే కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేదు, కానీ అదే సీక్వెన్స్. జై బాబా అండి. జై బాబా అండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మొదట్లోను బిగినింగ్ లోను ఈ ఇంప్రెషన్స్ అయిపోయాక డిసోసియేట్ అనే వర్డ్ వాడారు. కొంచెం ముందుకు వచ్చాక డ్రాప్డ్ ఆర్ డైడ్ అంటున్నారు. ఇది ఏమైనా కాన్షియస్నెస్ ఎవల్యూషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే వర్డ్స్ మార్పు రావడానికి? కొన్నాళ్ళు డిసోసియేట్ అన్న వర్డ్ అంటే ఇంప్రెషన్స్ అయిపోయి డిసోసియేట్, తర్వాత షెడ్ ఆఫ్ అన్నారు, తర్వాత డైడ్ అన్నారు, డ్రాప్డ్ అన్నారు. ఆ వేరియేషన్స్ వాడడానికి ఏమైనా రిలేషన్ ఉందంటారా కాన్షియస్నెస్ ఎవల్యూషన్ కిను? అంటే ప్రక్రియ పాయింట్ ఆఫ్ అంటే ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నథింగ్ చేంజెస్ అండి. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో వి యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కదా. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేటప్పటికి డ్రాప్డ్ అంటాం, డైడ్ అంటాం, యానిమల్స్ కూడా డైడ్ అంటాం. అంతకుముందు రాయి ఫామ్లోని మెటల్ ఫామ్లో మనకు తెలియదు, ఒకటి ఆ జ్ఞానం లేదు. మనం అక్కడ అందుకని ఆయన ఆ స్టోరీ నేరేషన్లో మనకు అలవాట్లేదు. పని జరిగే ప్రక్రియ మీరు చూస్తే జరిగేది సేమ్, అది మెకానిజం ఏది మాట అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు కదా, అది జరిగిపోతుంది. అది
కానీ ఎంతసేపు మన వైపు నుంచి నేరేట్ చేస్తున్నారు కనుక స్టోరీ నేను అనుకోవడం ఈ వర్డ్స్ కూడా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకు తెలిసిన పదాలు. ఇక్కడ యానిమల్ ఫామ్ వచ్చేటప్పటికి డ్రాప్డ్, డైడ్ అన్నది మీనింగ్ఫుల్ కదా. బహుశా అందుకనే అనుకుంటున్నాను తప్ప టెక్నికల్గా పెద్ద వేరియేషన్ ఏం లేదండి. అంటే బహుశా స్టోన్ ఫామ్లో అది కూడా డైడ్ అన్నది మనకే అర్థం కాదు కదా. ఎవరో అడిగారు మొన్న మధ్యన ప్రశ్న, ఎవరు జూబ్లీ సెంటర్కి వెళితే ఇదే అడిగారు, ఎవరో అటెండ్ అవుతున్నారు. అదే డైడ్ అంటే చనిపోతే మరి ఏమవుతుంది, అది రాయి అలా ఉండిపోతుంది కదా. అది మనకు అది ఆ వే ఆఫ్ అది అలా తెలియదు కదా, నాలెడ్జ్. చూస్తూ ఉంటే అలాగా కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవుతున్న కొద్ది పదాలు మారుతున్నాయా, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని అనిపించిందండి. జయబాబు అండి, ఇప్పుడు రీఇన్కార్నేషన్ లోకి వచ్చేటోడికి బర్త్ అండ్ డెత్ అంటారండి దాన్నే. ఇది అదే డిసోసియేషన్ బర్త్ అండ్ డెత్ కింద మారిపోతుంది. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? సార్ నాగేశ్వర్ చెప్పండి. రియాలిటీ అనేది కూడా ఒక వర్డ్ యూజ్ చేస్తారు ఇక్కడ బోల్డ్గా. అదే ఇదే but be conscious only of the reality of its own infinite. అయితే ఏంటంటే మీ ప్రశ్న ఏంటి గోపీకృష్ణ గారు? నేను చెప్పేస్తాను రాజు గారు అండి, నేను కవర్ చేసేస్తాను అది. అలాగే అలాగే. జై బాబా అండి. ఇప్పుడు మొట్టమొదటి జంతు రూపం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. సేమ్ సీక్వెన్స్ అండి. ఇప్పుడు ఆఖరి పక్షి రూపములో ఆత్మ పోగు చేసుకున్న సంస్కారములు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి మొట్టమొదటి జంతు రూపానికి కదా. అవి ఖర్చు చేసుకుంటూ అనుభవాలు పొందుతూ ఆ మొదటి జంతు రూపం జీవితం గడిపేస్తుంది. బట్ ఈ అనుభవాల నుంచి తిరిగి మళ్ళీ కొత్త సంస్కారములు మూట ఒకటి రెడీ చేసేస్తూ ఉంటుంది. సో చిట్ట చివరి జంతు రూపంలో పోగేసుకున్న మూటలో సంస్కారాలన్నీ అనుభవించడం పూర్తయిపోగానే ఆ దేహం రాలిపోతుంది. బాబా ఏమన్నారు? రాలిపోతుంది లేదా మరణిస్తుంది అన్నారు. అంటే మానవుడు దగ్గరికి వచ్చేస్తున్నారు కాబట్టి ఆ పదాన్ని మనకు అలవాటు చేసేస్తున్నారు, మరణము. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి కాన్సెప్ట్ని మొదటి నుంచి తిరిగేస్తున్నారు బాబా. ఒరిజినల్గా ఇది ఆ రియాలిటీ ఏంటి? సత్యము, వాస్తవము ఏమిటి? యథార్థత ఏమిటి? ఇది భగవంతుడు. కానీ ఇది సంస్కారముల కారణంగా ఒక రూపాన్ని పొంది ఆ రూపమే నేను అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంది. అయితే మనం మొట్టమొదటి నుంచి ఒక విషయం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి కొత్త శరీరము అంటే కొత్త జన్మ. ఎందుకట? నేను భగవంతుడిని అని చెప్పడానికి ఒక కొత్త అవకాశము, ఆ సత్యమును తెలుసుకోవడానికి, ఆ రియాలిటీని అవకాశము. కానీ ప్రతిసారి కూడా ఆ సత్యాన్ని తెలుసుకోకుండానే నేను ఆ శరీరాన్నే అనుకుంటూ, కారణం ఏంటి? ఆ సంస్కారాల కారణంగా. ఇది అంతు లేకుండా ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఎప్పుడైతే సంస్కారాల నిలవ జీరో అయిపోతుందో, కాబట్టి ఇక ఆ శరీరంతో అది మమేకము అవ్వడం ఆగిపోతుందో, అప్పుడు ఆ రియాలిటీని తెలుసుకుంటుంది. ఏమిటి? నేను భగవంతుడిని సుమా అనేటువంటి సత్యానుభవము. మిగిలినవన్నీ మిథ్యానుభవములు. మిగిలినవన్నీ కూడా నేను రాయిని, నేను లోహాన్ని, నేను వృక్షాన్ని, నేను క్రిమిని, చేపని, పక్షిని, జంతువుని, మానవుడిని. ఇవన్నీ మిథ్యానుభవాలు. సత్యానుభవము ఒకటే, ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియాలిటీ. అదేంటి? నేను భగవంతుణ్ణి. అది వచ్చే వరకు కూడా ఇవన్నీ అలా కొనసాగుతూనే ఉంటాయి సుమా అని మధ్యలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు మనకి బాబా. ఇది ఒక చైన్ లాగా, అంతులేని గొలుసులాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట ఇది. అది మధ్యలో డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ
వచ్చారు బాబా. అది ఆ చైతన్యాన్ని పెంచుకోవడం, మళ్ళీ ఇంకో రూపాన్ని నిలుచుకోవడం, మళ్ళీ అనుభవాలు పొందడం, మళ్ళీ చైతన్యాన్ని పెంచుకోవడం, తిరిగి ఆ రూపాన్ని వదిలేయడం, మళ్ళీ ఈ బ్యాలెన్స్ తోటి ఓపెనింగ్ బ్యాలెన్స్గా కొత్త శరీరం రావడం, మళ్ళీ వాటిని అనుభవించుకుంటూ వెళ్ళడం, ఇలా మెట్లు ఎక్కుతూ 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 వస్తుంది అని చెప్తున్నారు. సో మొట్టమొదటి జంతు రూపం అయిపోయింది. దాని నుంచి రెండవ జంతు రూపం కూడా బాబా చెప్పుకుంటూ వచ్చారు. అంతేనండి. ఈ పాత సీక్వెన్సే కంటిన్యూ చేస్తున్నారు. మధ్యలో మాత్రం మనకు గుర్తు చేస్తున్నారు ఒరిజినల్గా ఏది రియాలిటీ ఏంటి, ఈ ఆత్మ భగవంతుడు. కానీ ఈ సంస్కారముల కారణంగా నేను రాయిని, నేను లోహాన్ని, నేను పక్షిని, నేను జంతువుని అనుకుంటూ వస్తుంది. ఈ కథ ఎప్పుడు ముగిసిపోద్ది? ఈ సీక్వెన్స్ ఇది. నేను భగవంతుణ్ణి అని ఆ ఆత్మ అనగానే ఈ కథ ముగిసిపోద్ది. బయటకు వచ్చేస్తాను మళ్ళీ ఆ విష సర్కిల్ నుంచి. ఎస్ సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు గోపి కృష్ణ గారు, డౌట్ క్లియర్ అయిందండి మీకు? సార్ క్లియర్ అయింది సార్. కాకపోతే మీరు ఎవ్రీ టైం రూపంలో ఉన్నప్పుడు సత్యాన్ని తెలుసుకునే అవకాశం వస్తుంది అంటున్నారు కదా సార్. ఇప్పుడు మానవ జన్మ రాకముందు కూడా ఏమైనా తెలుసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే బాబా ఎక్కడైనా మెన్షన్ చేశారంటారా? బాబా అవతారుడు టచ్ ఉందనుకోండి, ఓకే ఓకే, ఇట్ బైపాసెస్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే ఓకే సార్, అర్థమైంది. అది మనకి తెలియదు. అది ఆయనకి ఏమి హైయెస్ట్ ఆఫ్ ది హై కదా, రూల్స్ ఏమి ఉండవు ఆయనకి. అదే సార్. గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ పుస్తకాలు మన కోసమే, కానీ ఆయనకి ఏం అప్లై అవ్వవు, పక్కన పెట్టేస్తాడు ఆయన. ఇది ఏంటంటే అవతార పురుషుడు యొక్క సాంగత్యం లేకుండా ఆత్మ ప్రయాణం చేస్తే ఇది రొటీన్ సిలబస్ అనమాట. జై బాబా. జై బాబా. జై బాబా. రమణరాజు గారు నేను చదువుతున్నాను సార్. చదవండి. As soon as the impressions are experienced and exhausted through the most next species of animal form, this species is dropped by the conscious soul. The soul once again experiences that it is not identified with any gross form of the gross world. మొట్టమొదటి జంతు రూపజాతికి వెనువెంటనే వచ్చే రూపజాతి సంస్కారాలు అనుభవించబడి ఖాళీ చేయబడగానే ఎరుకగల ఆత్మచే ఈ రూపజాతి విడిచిపెట్టబడుతుంది. స్థూల ప్రపంచానికి చెందిన ఏ స్థూల రూపంతోనూ తాదాత్మ్యం చెంది ఉండని స్థితిని ఆత్మ మరొకసారి అనుభవిస్తుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చదవండి లక్ష్మణ. మళ్ళీ చదవమంటారా? చిన్నవే కదా, ఈ 4 చదివేస్తే డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. When the animal conscious soul is without any form, the consciousness of the soul is centered in the impressions of the most next species of animal form just dropped or shed. జంతు ఎరుకగల ఆత్మ ఏ రూపం లేకుండా ఉన్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యం అప్పుడే విడిచిపెట్టబడిన లేక వదిలివేయబడిన మొట్టమొదటి జంతు రూప జాతికి వెనువంటనే వచ్చే జాతి సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది. దీస్ ఇంప్రెషన్స్ మస్ట్ ఆల్సో బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆర్డర్ దట్ దే మే బి ఎగ్జాస్టెడ్, and therefore the consciousness of the soul automatically associates itself with another medium, and this perforce tends the conscious soul to identify itself with the next species of the animal form. ఈ సంస్కారాలు కూడా ఖాళీ చేయబడటానికి తప్పనిసరిగా అనుభవించబడాలి. కనుక ఆత్మ యొక్క చైతన్యం స్వతసిద్ధంగా మరొక మాధ్యమంతో సహచర్యం చేస్తుంది, మరియు ఇది తప్పనిసరిగా ఎరుకగల ఆత్మ మొట్టమొదటి జంతు రూప జాతికి, తరువాత వచ్చే జాతికి, వెనువెంటనే వచ్చే జాతితో
తాదాత్మ్యం చెందటానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తుంది. After ages and cycles of varied and innumerable associations with and dissociations from diverse species of animal form, the consciousness of the soul eventually associates itself with that medium which tends the conscious soul to identify itself as being the most last of the last species of animal form. అనేక యుగాలు కాలచక్రాల పాటు నానా విధాలైన జంతురూప జాతులతో విభిన్నమైన అసంఖ్యాకమైన సహచర్యాలు మరియు వేరుపడటాలు జరిగిన తరువాత ఆత్మ యొక్క చైతన్యం ఎట్టకేలకు ఎలాంటి మాధ్యమంతో సహచర్యం చేస్తుందంటే దానితో సహచర్యం చెయ్యగానే ఆ మాధ్యమం ఎరుకగల ఆత్మ తాను జంతు రూపము యొక్క చివరి జాతులలో చిట్ట చివరి జాతిని అని గుర్తుంచుకోవడానికి మొగ్గు చూపేలా చేస్తుంది. ఆపుదామని చదువుదామని. ఇక్కడ ఆపుదాం. సరే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? అదే ఈ సెగ్మెంట్స్ కింద చెప్తున్నారండి. ఇప్పుడు ప్రతి రాజ్యంలో స్పీషీస్ మోస్ట్ ఫస్ట్ లింక్ చేసేది ఒక సెక్షన్, తర్వాత ఫస్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఒక సెక్షన్, తర్వాత కంటిన్యూటింగ్ ఎన్నో యుగాలు కాలచక్రాలు అన్నది ఒకటి వస్తుంది. అంటే బిగ్గర్ పాత్, అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం డీటెయిల్గా ఉంటుంది కనుక దాన్ని ఒక సెగ్మెంట్ కింద, మళ్ళీ ఆఖరికి వచ్చేటప్పుడు లాస్ట్ స్పీషీస్ దగ్గర మళ్ళీ బాబా ఆ చైన్ని బేసిక్గా లింక్ ఉన్న చోట ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 4 పారాగ్రాఫ్లో మధ్యస్థంగా వచ్చేది అనమాట. లాంగ్ జర్నీ ఉంటుంది కదా, ఎన్నో ఒక స్పెసిఫిక్ కింగ్డమ్లో, ఇక్కడ యానిమల్ ఫామ్లో ఉన్నాం కనుక లక్షల వేరియస్ స్పీషీస్ ఉంటాయి. వాటిని అన్నింటినీ స్టెప్ బై స్టెప్ అనుభవిస్తే చాలా కాలం తీసుకుంటుంది మొత్తం అంతా కూడా. అన్నిటిలోంచి వెళుతూ అన్ని రూపాలు పొందుతూ ఈ ప్రయాణం కొనసాగించాలి కనుక అది పూర్తి చేసుకుని వెళ్ళి చేరుకుంటుంది. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? లేదంటే నాగేశ్వరరావు గారి సమక్షం. జయబాబా సార్. జయబాబా సార్. Here one word, okay. This para, sir. This no, down. Same thing. These impressions must be no same down, sir. Little down. This in this para, no, these impressions must also be experienced. In this para, last but one line. The conscious soul to identify itself with the most next to the next, that lines somewhat little confusion. It should be understood properly. Most next to the next. Okay, sir. Conscious soul to identify itself. Yeah, most with next the to most. the next. There is some confusion will be there. No, sir. I feel that suppose the incarnations are in a sequence. Number 1 is the first most. Yeah. Number 2 is the next most. Number Most. 3rd is the next to next most. But sir, that you to understood like that. Yes, sir. Because the same sequence Baba is maintaining. I think first time it is introduced. What I feel. First time it is introduced. Yes. First time it is introduced because previously it was not there. Yes. That is why Baba wants to. Number 3. Clearly tell. In the kingdom. Clearly mention the sequence. Yeah, sequence. First, next most, first, next most, next to next most. And that 1, 2, 3. This is the 3, number 3. Yes, sir, 3. Yeah. Last most one and last most. Yeah. There are only 2, but here 3 are there. 1, 2, 3. Yeah. Jai Babu. Jai Babu.
ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? సార్ జయబాబా అండి, రాజు గారు జయబాబా. జయబాబా అండి. ఇప్పుడు ఈ లాస్ట్ యానిమల్ కి దానికి తెలుస్తుందా ఇదే లాస్ట్ నాకని? మీరు చెప్తున్న వర్డ్ ప్రకారంగా యానిమల్ ది లాస్ట్ కి దానికి తెలుస్తుందండి ఇదే లాస్ట్ నాకు ఇంకని ఫామ్ అని. అంటే నాకు అర్థమైంది సార్, ఇంకా ఎక్కడా కూడా తెలియడం అంటూ ఏమి ఉండదు, జర్నీలో ఫ్లో అయిపోతూ ఉంటుంది. అంటే ఈ స్టేజ్లో ఈవెన్ మనకంటే ఈ జంతు కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్ మారుతామని చెప్తున్నారు, కానీ అక్కడ అదేం ఉండదు కదా. ఆటోమేటిక్గా ఫామ్ మారిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దీనికి ఆ స్పృహ ఇదేం కంట్రోల్ చేయదు ఎక్కడ నెక్స్ట్ తనకు స్పృహ ఉండడం. లాస్ట్ యానిమల్ నుంచి హ్యూమన్ కి వచ్చే ముందు నాకు ఇదే లాస్ట్ అని దానికి ఐడెంటిటీ తెలుస్తుందా అని అడుగుతున్నా. No, sir. It will not come to know. Because the consciousness is not at 100%. Okay. So that's why it will not become. It will. Everything will be go on as per the divine law up to that last animal form. Because consciousness is not at full. It is less than 100%. Okay. So Jai Baba, Raghupati Rao garu, sir. Even if consciousness has developed 100%, even if we have taken up the human form, I don't think we will know in which sequence are we? I mean, like in which number we are. Yeah. Even after becoming a human being, I can't say that I'm in the 5th form or the 7th form or 50th form. We can't identify, no? And we cannot identify. Nobody can identify. So irrespective of how much consciousness is developed, we are not aware of what number we are. I feel that. Correct, ma'am. Correct. Nobody can identify which. Nobody. The soul cannot identify, I think, at any stage. Jai Baba. అంటే నాకు అర్థమైందమ్మా, ఓన్లీ ప్రాసెస్ హ్యూమన్ ఫామ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా చదువుకున్న తర్వాత అర్థమవుతుంది. మనం ఇందాక చెప్పినట్టు ఒక ఫామ్లో ఉన్నట్టు 2 రకాలు. ఒకటి గత జన్మలే అనుభవించడం, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియను బట్టి నెక్స్ట్ జన్మ చెందిన సంస్కారాలు పోగు చేసుకుంటాం ఇక్కడ. కానీ హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక స్టేజ్లో ఆ విచక్షణ, అంటే ఈ సంస్కారాలు నేను జీవించే విధానాన్ని మలుచుకోవడం ద్వారా నెక్స్ట్ జీవితాన్ని నాకు కొద్దిగా మౌల్డ్ చేసుకునే అవకాశం ఉంది అన్న స్పృహ రావడం అనేది ఒక గొప్ప చేంజ్ అనమాట ఎవల్యూషన్లో. అదే ఆ ప్రక్రియనే వాడుకుని అవతారుడు వచ్చినా సద్గురువులు వచ్చినా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన జీవన విధానంలోనూ మనం చేసే పనుల్లోనూ మార్పు తీసుకొచ్చి ఇంప్రూవ్మెంట్, అంటే కొంచెం పాస్ట్, ఆ ఒక్కటి గ్రేట్ అచీవ్మెంట్ అనమాట హ్యూమన్ ఫామ్లో. అది అప్పటిదాకా లేదు. ఇందాక అనుకున్నట్టు జంతు జన్మలలో కానీ ఎక్కడ అది తెలియడానికి కానీ ఆ విచక్షణ ఉండడానికి కానీ ఆస్కారం లేదు. విచక్షణ అనేది మానవ జన్మలో వస్తుంది కనుక దాన్ని వాడుకుని ఈ నెక్స్ట్ లింక్ని మౌల్డ్ చేసుకునే శక్తి మనకు ఉంది అన్నది వాళ్ళు విశ్వాసం కలిగించడం అనేది గొప్ప ఇదనమాట. ఒక అవతారుడు వచ్చినా, గురువులు వచ్చినా, సద్గురువులు వచ్చినా అనిపించింది నాకు చదువుతుంటే. జయబాబా అండి. ఏం లేకపోతే రామారావు గారు క్లియర్ అని రామారావు గారు కదండి మాట్లాడింది. సార్ నాగేశ్వర గారు మీరు సమప్ చేయండి సార్. జై బాబా సార్. ఈ ప్రశ్నలు కూడా మీకు సమాధానం. అలాగే. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నామండి మొదటి నుంచి కూడా. మనం ఇంగ్లీష్ పారా చదివి దాని తెలుగు ట్రాన్స్లేషన్ని మనం విడిగా చదువుకుని నాకు ఏం అర్థమైందో అదే ప్రజెంట్ చేయాలి, కానీ మళ్ళీ ఆ తెలుగు ట్రాన్స్లేషన్ చదివితే పర్పస్ డిఫీటెడ్ అండి కదండి రాజుగారి. అదే మనం మన భాషలో మనకి ఏమర్థమైందో అదే చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అది ఫాలో అయితేనే బాగుంటుందండి లక్ష్మణ్ కుమార్. సరే సార్. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ ఉంది కదా. అది మనకేమర్థమైంది, అక్కడ ఇబ్బందులు ఉన్నాయనుకోండి మనం విడిగా క్లారిఫై చేసుకోవచ్చు, అది ఏం పర్వాలేదు. అంటే ఎవరు లేరని నేను చదివాను సార్, అదే ప్రిపేర్ కాలేదు.
ఓకే. అందుకని దాన్ని యాజ్ ఇట్ ఈస్ చదివాను సార్. ఓకే. అది ఓకే. సార్. అంతే తెలుగులో చదివి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అందుకే నాకు అది సార్. అయితే ఇక్కడ అది సార్. బాబా కొత్తగా ఏ విషయం చెప్పట్లేదండి. సేమ్ మిగిలిన రూపాల్లో ఎలా జరిగిందో కింగ్డమ్స్లో అలాగే జంతు కింగ్డమ్లో కూడా జరుగుద్ది. ఓపెనింగ్ బ్యాలెన్స్ సంస్కారాలు తీసుకోవడము, ఆ సంస్కారాల మీదే దృష్టి లగ్నమై ఉండడము, మళ్ళీ ఆత్మ యొక్క చైతన్యము ఆత్మ మీద ఒత్తిడి తెస్తుంది. మమ్మల్ని ఖర్చు పెట్టే సంస్కారాలని కొత్త రూపం తయారు చేస్తామని చెప్పి ఆ సంస్కారాల నుంచి ఆ ఘనీభవించిన కొత్త బాడీ తయారవుద్ది. మళ్ళీ ఆ కొత్త బాడీతో ఆత్మ మమేకమైపోద్ది. ఆత్మ ఎప్పుడూ కూడా ఏదో ఒక మాధ్యమంతో మమేకం అవ్వడానికి మొగ్గు చూపుతూ ఉంటుందండి. ఇది ఫస్ట్ నుంచి కూడా అది. సో ఆ సంస్కారాలు ఉన్నంతసేపు ఆ సంస్కారాల నుంచి వచ్చిన శరీరంతో నేను ఇదే అనుకుంటూ అలాగా అది తాదాప్యం చెందుతూ వెళుతూ ఉంటుంది అది. సో ఏదో ఒక రోజున సంస్కారాలు లేకుండా నిలవ జీరో అయిపోయి ఇక ఆ శరీరం ఉండదు కాబట్టి, సంస్కారాలు లేకపోతే శరీరం ఉండదు కదా, కాబట్టి అది పరమాత్మతో అది ఏకం అవుతుంది. అయితే స్మాల్ సెల్ఫ్, క్యాపిటల్ సెల్ఫ్ అది మనం చూసుకుంటూ వస్తున్నాం కదండి. ఆ స్మాల్ సెల్ఫ్ అనేటువంటిది నేను 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 రాయిని, నేను వృక్షాన్ని, నేను జంతువుని అది. సో ఎప్పుడైతే ఆత్మ యొక్క ధ్యాస ఆ క్యాపిటల్ సెల్ఫ్ మీదకి అంటే పరమాత్మ మీదకి మరలిపోతుందో అప్పుడు దీని జీవితం యూటర్న్ అనమాట. టోటల్గా తన కోసం కాకుండా పరమాత్మ కోసము ఆ ఫోకస్ మారిపోతుంది. అప్పుడు దాకా మనందరం ఎలా జీవిస్తున్నాం? ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, దానికి కాస్ట్లీ సబ్బు, దానికి మళ్ళీ బాడీ స్ప్రే, రకరకాల బట్టలు, దానికి పొద్దున్న నుంచి సాయం దాకా టిఫిన్లు, రకరకాల కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, ఇది అంతా సిలబస్ అంతా కూడా నా నేనుని పోషించుకుంటూ ఉన్నాను నేను కదా. అది స్మాల్ సెల్ఫ్ అన్నమాట, నా అధమమైన నేను. అయితే నాలో ఉన్నతమైన నేను కూడా ఉంది పరమాత్మ. దాన్ని మనం అసలు ఎప్పుడూ కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు కదా. అది కాగ్నిజెన్స్లోకి రాగానే దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అది ఉన్నత భూమికల్లోకి వెళ్ళేటప్పటికి చూడండి, మస్తులు వీళ్ళందరూ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అసలు స్నానం చేస్తున్నాడా లేదా వాడికి ఏం తెలియదు, సంబంధం లేదు వాడికి. వాడి ధ్యాస అంతా భగవంతుడి మీదే ఉంటుంది. అది అంటే క్యాపిటల్ సెల్ఫ్ మీదకి మరలిపోయింది వాడి ధ్యాస అంతా కదా. అప్పుడు వేరేగా ఉంటుందన్నమాట. వాడి యొక్క మొత్తం జీవన విధానమే మారిపోద్ది. ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోడు, ఏమనుకుంటారు నన్ను అనే ధ్యాస లేదు వాడికి కదా. అంచేత వాడి ధ్యాస అంతా మరలిపోయింది. అది ఇందాక అడిగిన ప్రశ్న సమాధానం కూడా వచ్చిందండి. అది ఏమడిగారంటే ఇది ఫస్ట్ జన్మని, ఇది లాస్ట్ జన్మని తెలుస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మనకి కాళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ తెలుసు. అయితే మనం చదువుకున్నాం కాబట్టి మనకు హార్ట్ ఉందని, ఓ లంగ్ ఉందని ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ చదువుకొని వాడికి వాళ్ళని అడిగితే ఇవన్నీ ఉన్నాయో నాకు అని ఆశ్చర్యపోతారు కదా. అలాగే ఎందుకంటే మనకి అది ఎరుకలో ఉండని విషయం అది. అయితే ఉన్నత భూమికల్లోకి వెళ్ళేటప్పుడు ఆ క్యాపిటల్ సెల్ఫ్ మేరకు దృష్టి మరలిపోయినప్పుడు అప్పుడు భగవంతుడి సమీపిస్తున్నానని, ఏదో ఒకరోజు ఆయనతో ఐక్యం అవ్వాలని ఆ తపన అది వాడిలో కలగవచ్చది. అదే అందుకని ఉన్నత భూమికల్లో వేరు. మనం అంటే ఇక్కడ సబ్జెక్టుకి సంబంధం లేకపోయినా ఉదాహరణకి గత జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా మనకు పూర్తిగా సీల్ అయిపోయి ఉంటాయి. ఎందుకని అవి జ్ఞాపకం తెచ్చుకుంటే రొటీన్ ఇప్పుడు వర్తమానంలో జీవితం ఆగిపోద్ది బండి కదా, ఇబ్బందులు వచ్చేస్తాయి. కానీ ఉన్నత భూమికల్లోకి వెళ్ళినప్పుడు అతనికి గత జన్మ స్మృతులు కూడా ఓపెన్ అవుతాయన్నారు బాబా. అప్పుడు నవ్వుకుంటాట అవి చూసి. ఎందుకని అతను అవగాహన స్థాయి పెరిగింది కదా, అంచేత అవి చూసి నవ్వుకుంటాడు, పెద్దగా ఎఫెక్ట్ అవ్వడు ఉన్నత భూమికల్లో. అది అంచేత అక్కడే ఎంతో కొంత జ్ఞానం ఉండవచ్చు, కానీ ఎంతో కొంత, అదిగా పూర్తిగా ఇదే లాస్ట్ జన్మ అని ఉండకపోవచ్చు కాక ఎంతో కొంత అవగాహన అతనికి ఉండవచ్చు. ఎస్, నేను దేవుడికి దగ్గరికి వెళ్తున్నాను అనే అవగాహన ఉండొచ్చు కాక. అది జై బాబా సార్. సో ఇక్కడ మాత్రం కొత్త విషయం ఏమి చెప్పలేదండి బాబా. మామూలు మిగిలినటువంటి కింగ్డమ్స్ లాగే జంతు రాజ్యంలో ఆత్మ యొక్క ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు దీనిలో. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఇక్కడ
ఓకే, ముందుకు వెళ్దామండి. ఇంకా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఉమా, జయబాబు అండి. Jai Baba. All throughout the experience of the animal conscious soul, the soul identified itself through its consciousness with varied species of animals in the grass world, in the water, on the earth, and below the surface of the earth, and realized the experiences of animate creature. Usually as a quadrupedal organized being endowed with life, sensation, and voluntary motion, in which all the while had to struggle for sustenance and survival, sometimes as a herbivorous creature and sometimes as a carnivorous creature. ఇక్కడ ఇందాక ఆ జంతు ప్రపంచంలో, జంతురాజ్యంలో అనేకమైనటువంటి జంతు జన్మలు తీసుకుంటూ ఉంది అని చెప్పారు కదండి. దాని కంటిన్యూషన్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ జంతు అనేకమైనటువంటి జంతు రాజ్యంలో అనేక జంతువుల యొక్క జన్మలను పొందినప్పుడు, ఆ రూపాలను పొందినప్పుడు అనేకమైనటువంటి అనుభవాల్ని అది పొందుతూ ఉంటుంది. ఆ జంతు ఎరుక కలిగినటువంటి ఆత్మ అనేక అనుభవాలు పొందుతుంది. ఆ అనుభవాల్లో ఆ ఆత్మ, ఆ జంతు ఆత్మట నీటిలోను, భూమి మీద, భూగర్భంలో ఉండేటువంటి అనుభవాలన్నింటినీ అది పొందుతూ తాను ఒక ప్రాణినని, అంటే ఒక జీవం కలిగినటువంటి జంతువునని అనుభవాన్ని పొందుతుంది. అలాగే ఇక్కడ యూజువల్లీ యాజ్ ఏ quadrupedal organized being endowed with the life, sensation and voluntary motion. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ అనుభవాన్ని పొందినటువంటి ఆ జంతువు తాను జంతు జీవినని, అలాగే తనకి 4 కాళ్ళు గల జంతువు అని, అలాగే తను ప్రాణాన్ని పొంది తర్వాత సెన్సేషన్స్ కూడా ఉన్నాయని, అలాగే స్వచ్ఛంద గమనం, ఆ వాలంటరీ మోషన్ కలదని, అలాగే అండ్ విచ్ ఆల్ ద వైల్ హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ సస్టైనెన్స్ అండ్ సర్వైవల్. అంటే ఇది తన మనుగడ సాగించటం కోసం, అది చేసేటువంటి ఆహారం కోసం, లేకపోతే తను జీవించటం కోసం, ఇక్కడ ఆ సర్వైవల్ కోసం అది పోరాడుతూ, sometimes as a herbivorous creature and sometimes as a carnivorous creature. అంటే ఇది ఒక్కోసారి అది శాకాహారిగాను, ఒక్కోసారి అది మాంసాహారి అనేటువంటి అనుభవాలను పొందుతూ ఉంటుంది. అలాగే ది యానిమల్ ఫామ్ హ్యాస్ నో ఎరెక్ట్ ఆర్ అప్రైట్ పోస్చర్ అండ్ హ్యాస్ ఎ టెండెన్సీ టు లుక్ డౌన్ విత్ ఎ డ్రాపింగ్ హెడ్. ఇక్కడ అది ఎలా ఉంటుందో కూడా చెప్తున్నారు. ఆ జంతువు యొక్క రూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎలా ఉంటుందట అది, ద యానిమల్ ఫామ్ హ్యాస్ నో ఎరెక్ట్ ఆర్ అప్రైట్ పోస్చర్. ఇది ఆ నిటారుగా ఉండబడేటువంటి తత్వం కాకుండా, జంతు రూపానికి ఆ పోస్చర్ అనేది నిటారుగా ఉండకుండా తలపైకెత్తి ఉండేటువంటి భంగిమలో ఇది ఉండదు అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుందట అంటే, తల కిందకి వేలాడుతూ కిందికి చూస్తూ ఉండేటువంటి తత్వాన్ని అది కలిగి ఉంటుంది. Apes, however, are the most evolved type of animals and they tend to stand erect like a human being. అయితే ఇది కాలక్రమేణా అనేక జంతు రూపాలను పొందిన తర్వాత ఆ ఏప్స్, ఈ ఏప్స్ అనేటువంటివి, అంటే ఆ తోకలేనటువంటి కోతులు, ఇవి అత్యంత అంటే జంతు రాజ్యంలో ఉన్నతమైనటువంటి దశలో ఉన్నటువంటి ఈ ఏప్స్ మాత్రం అవి దే ఎవాల్వ్ టైప్ ఆఫ్ యానిమల్స్ అండ్ దే టెండ్ టు
స్టాండ్ ఎరెక్ట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్స్. ఇవి మనిషి ఎలా అయితే నిలబడి ఉంటాడో అలాగే ఇవి కూడా ఈ ఈ జంతురాజ్యంలో ఉన్నటువంటి ఏప్స్ కూడా నిటారుగా నిలబడి ఉండేటువంటి వైపుకి అవి, అంటే ఆ నిటారుగా నిలబడేటువంటి తత్వాన్ని అవి పొందుతాయి అని చెప్తున్నారు. జై బాబా. జై బాబా అండి. అంటే ఇందాక ఆ పారాగ్రాఫ్ లో చెప్పినటువంటి ఆ జంతువు అనేకమైనటువంటి రూపాలను పొందుతూ అది చిట్ట చివరి జంతు రూపానికి వచ్చేసరికి ఏమవుతుంది అన్నది అంటే చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ జంతువు ఎటువంటి అనుభవాల్ని పొందింది, అది ఏ విధంగా మనుగడ సాగిస్తుంది, అలాగే అది చిట్ట చివరి ఆ ఏప్స్ రూపాన్ని పొందినప్పుడు అది ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. జై బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. ఒకసారి డిస్కస్ చేద్దామండి. అంటే కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఏమైనా ఉన్నాయండి ఇక్కడ ప్రశ్నలు మిగిలిన వాళ్ళకి? అది ముఖ్యంగా ఉమా ఇక్కడ ఇది ఎక్కడెక్కడ జీవిస్తుందని మొదటి దాంట్లో చెప్పారు కదా, వాటర్ ఆన్ ఎర్త్ అండ్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అవునండి. ఈ నీటిలో నివసించాయంటే మనకి హిపోపోటమస్ అలాంటి జంతువులు వస్తాయి నీటిలో. అవునండి. భూమి మీద అంటే మామూలుగా మనం చూసేటువంటి గుర్రాలు, జింకలు, పుల్లు ఇవన్నీ కూడా భూమి మీద. భూగర్భంలో అంటే అవి బొరియల్లో నివసించేటువంటి జంతువులుగా తీసుకోవచ్చు. ఓకే, అదే ఒకసారి క్లారిఫికేషన్కి నేను అడుగుతున్నాను. అంతే కదా, కలుగుల్లో ఉంటాయి కదా లోపల, సరే బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఏమైనా ఉన్నాయండి దీని మీద ప్రశ్నలు? లేకపోతే సమప్కి వెళ్దాం. సరే, మీరు సమప్ చేస్తారండి లేదా కంప్లీట్ చేసేయమంటారు ఈ పారాగ్రాఫ్స్? చేసేద్దాం అండి, టైం మళ్ళీ టైట్ అవుద్ది కదా. ఓకే, సడన్గా ఎక్కడో ఆగిపోతాం కదా. అలాగే సార్, కంటిన్యూ చేసేయండి అమ్మా. అలాగే సార్. అంటే ఇక్కడ బాబా జంతు రూపం గురించి మొదలు పెట్టుకుని వచ్చారు కదండి. మొదటి జాతి, తర్వాత జాతి, ఆ తర్వాత జాతి అని చెప్పుకుంటూ వస్తూ బాబా ఏమని చెప్తున్నారంటే, ఒక్కొక్క రాజ్యంలోనూ కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఉంటాయి ఆత్మకి. అంచేతే ఆ రూపం ధరించవలసి వచ్చింది, ఆ రాజ్యంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఉదాహరణకు జంతువు సాధారణంగా 4 కాళ్ళు ఉంటాయి. సాధారణంగా అంటే ఏంటి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. సాధారణంగా 4 కాళ్ళు ఉంటాయి. అది తర్వాత దాని భంగిమ కూడా చెప్పారు ఆయన. ఎలాగా నేలకి అలా నేల వైపు వంగి ఉంటుందండి, వేలాడుతూ ఉంటుంది. అది డ్రూపింగ్ అంటే కిందకి వేలాడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఆవు, ఒక గుర్రం, అవన్నీ కిందకి ఇలా వేలాడేసి ఉంటాయి కదా, అలాగనమాట. అయితే బాగా అభివృద్ధి చెందినటువంటి జంతువులు ఏప్, చింపాంజీ, ఇవి అవి మాత్రం మానవుడిలాగే నిటారుగా నిలబడగలిగి ఉంటాయి అని చెప్తున్నారు. అయితే వాటి అనుభవాలు చెప్తూ అన్నారు, కొన్నిసార్లు శాకాహారులుగాను, కొన్నిసార్లు మాంసాహారులుగాను ఉంటాయి అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఆత్మ కూడా శాకాహారి కావాల్సిందే, మాంసాహారి కావాల్సిందే. జింకలాగా ఉండిపోదు, ఇంకో జన్మలో మళ్ళీ పులి అవుద్ది అది కదా. అలాగే పులి గతంలో అది శాకాహారిగా ఉంది, ఇప్పుడు మాంసాహారి అయిందని అర్థం చేసుకోవాలి. అంచేత మనం కూడా అదే అనాలజీ ప్రకారం మానవుడు కూడా, బ్రాహ్మణుడు ఒకప్పుడు మాంసాహారి అయి ఉండొచ్చు, ఇప్పుడు శాకాహారిగా ఉన్నాడు కదా. అలాగే ఇప్పుడు మాంసాహారి కూడా భవిష్యత్తులో శాకాహారి అవ్వచ్చు, లేకపోతే వయసు వెరస అవ్వచ్చు. అంచేత ఈ అనుభవాలు అన్నీ కూడా కంప్లీట్ కావలసినదే అని చెప్తున్నారు. ఎందుకని ఈ అనుభవాల నుంచి చైతన్యము కూడా అది మార్పు చెందుతూ ఉంటుంది. ఈ అనుభవాలను బట్టే అది కావలసింది, చైతన్యం మార్పు చెందడము. కాబట్టి ఈ అనుభవాలన్నీ అవసరము అని ఒక లాజిక్ దీన్ని వెళ్ళి చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి రాజ్యంలోనూ కూడా ఆ పర్టికులర్ జీవాత్మ పొందేటువంటి అనుభవాలు చెప్తూ వచ్చారు.
జంతువుగా కూడా ఇక్కడ చెప్తున్నారు. మనుగడ కోసం పోరాటం ఇవన్నీ. కంటిన్యూ చేయండి అమ్మా అయితే. Ultimately, after ages and cycles, when all the impressions of the most last but one species of animal form are experienced and exhausted through the medium of the most last species of animal form, the conscious of the soul disassociates itself from the most last species of animal form, and the conscious soul no longer identify itself with this most last species of animal form. ఇక్కడ ఆఫ్టర్ ఏజెస్ అండ్ సైకిల్స్ అంటే ఈ చివరికి వచ్చేసరికి అనేకమైనటువంటి యుగాలు కాలచక్రాల తర్వాత ఈ చిట్ట చివరి జంతురూప జాతికి ఆ ముందుండేటువంటి జాతి సంస్కారాలను ఆ సంస్కారాలన్నీ కూడా ఈ చిట్ట చివరి జంతు రూపంలో ఉండేటువంటి ఆ రూపంలో అనుభవించబడి ఖాళీ చేయబడి తర్వాత ఈ ఆత్మ యొక్క చైతన్యం ఆ రూపం నుంచి విడబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ సంస్కారాలు అనేక కాలచక్రాల్లో ఈ జంతువుగా ఉన్నప్పుడు అది పోగు చేసుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా అనుభవించి ఆ చిట్ట చివరి జాతి రూపంలో ఉండేటువంటి ముందుండేటువంటి ఆ రూపంకి వచ్చి అక్కడ ఈ అనుభవాలన్నీ ఖాళీ చేయబడిన తర్వాత ఈ చైతన్యం ఆత్మ యొక్క చైతన్యం అనేది ఆ జంతు రూప జాతి నుండి వేరుపడుతుంది అని చెప్తున్నారండి. The conscious of the soul dissociates itself from the most last species of the animal form, and the conscious soul no longer identifies itself with this most last species of the animal form. This form is disassociated by the consciousness of the soul and is dropped or shed. అంటే ఇక్కడ ఈ ఫామ్లో ఉన్నటువంటి ఆ జంతువు డిసోసియేట్ ఫ్రమ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ అండ్ డ్రాప్డ్ అండ్ షెడ్. అంటే ఇక్కడ ఈ రూపంతో ఆ ఆత్మ ఏదైతే చైతన్యాన్ని పొందిందో ఆ చైతన్యాన్ని పోగు చేసుకున్నటువంటిది చైతన్యంతో ఆ దేహాన్ని ఆ జంతు రూప జాతిని ఆ జంతువు ఏదైతే దేహాన్ని పెట్టిందో దాన్ని అక్కడ విడిచిపెడుతుంది అని చెప్తున్నారు. However, though the most last species of animal form is dropped or shed, the impressions of the most last species of animal form are left or retained, and the consciousness of the soul is centered or focused on the impressions of the most last species of animal form. అంటే ఎప్పుడైతే ఈ చిట్ట చివరి ఆ జాతి రూపంలో ఉన్నటువంటి ఆ సంస్కారాలను అనుభవించి ఆ రూపాన్ని వదిలిపెట్టిందో ఆ వదిలిపెట్టినటువంటి ఆ చైతన్యము ఈ సంస్కారాల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ చిట్ట చివరి రూపజాతిలో మిగిలినటువంటి ఏవైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల మీదే ఇప్పుడు దాని యొక్క ఆత్మ యొక్క చైతన్యం ఆ సంస్కారాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. అప్పుడు దానికి ఆ రూపాన్ని వదిలేసింది కాబట్టి రూపం లేదు. ఇప్పుడు ఆ ఆత్మ యొక్క చైతన్యం ఆ సంస్కారాల మీదే కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్తుంది. దిస్ కాన్షియస్ సోల్ ఈజ్ వన్స్ అగైన్ వితౌట్ ఫామ్. ఇప్పుడు ఆ ఎరుకోగలిగినటువంటి ఆత్మ దానికి రూపం లేదు, కానీ దాని యొక్క ఫోకస్ మాత్రం ఎక్కడుంది అని అంటే ఆ గత జన్మలో పోగు చేసుకున్నటువంటి ఆ సంస్కారాల మీదే ఆ ఆత్మ యొక్క చైతన్యం రూపం లేకుండా ఆ సంస్కారాల మీదే కేంద్రీకృతమై ఉంది అని చెప్తున్నారు. ప్రీవియస్లో కూడా అలానే చెప్పుకుంటూ వచ్చాం, ఇది కూడా అది అలానే కంటిన్యూ అవుతుంది. These impressions must necessarily be experienced and exhausted, and hence the conscious of the soul now associate itself with another suitable medium, and the soul perforce tends to identify itself through its own consciousness with the most first human form.
ఇప్పుడు ఏమవుతుంది అక్కడ అలా ఖాళీ చేయబడినటువంటి ఆ సంస్కారాల మీద ఫోకస్ చేస్తున్నటువంటి ఆత్మ యొక్క చైతన్యం ఇప్పుడు తప్పనిసరిగా ఆ సంస్కారాలను మళ్ళీ ఖర్చు పెట్టడానికి తనకు ఒక రూపం కావాలి, ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమంతో ఇప్పుడు అది తప్పనిసరిగా ఆ మాధ్యమాన్ని పొంది ఆ పోగు చేసుకున్నటువంటి ఆ చిట్ట చివరి జాతిలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలను ఖర్చు పెట్టడానికి కావలసినటువంటి మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం ఇప్పుడు ఏమవుతుంది, చిట్ట చివరి జంతువు నుంచి ఇప్పుడు మొట్టమొదటి మానవ రూపాన్ని అది మానవ రూపాన్ని తీసుకోవటానికి, అంటే మానవ రూపంతో తాదాత్మ్యం చెందటానికి ఇది మొగ్గు చూపుతుంది అంటున్నారు. దిస్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ఆన్ ది అదర్ దాన్ ద consolidated mold or the cast of impressions of the most last species of animal form. ఇప్పుడు ఈ మొట్టమొదటి మానవ రూపంలో ఏదైతే ఆ రూపాన్ని పొందటానికి దోహదం చేసిందో అదేమిటి అనంటే ఆ చిట్ట చివరి జంతు రూపంలో ఉన్నటువంటి సంస్కారాలు యొక్క ఆ ఘనీభవించినటువంటి మూసయే అని ఇక్కడ చెప్తున్నారు. Through the most first human form, the conscious of soul experiences and exhausts the impressions of the most last species of animals. ఈ మొట్టమొదటి మానవ రూపంలో ఈ ఆత్మ యొక్క చైతన్యం ఏం చేస్తుంది, ఆ చిట్ట చివరి జంతు రూపంలో ఉన్నటువంటి ఆ ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలను ఇప్పుడు అనుభవించి వాటిని ఖర్చు చేయాలి అన్నది చెప్తున్నారు. అంటే మొట్టమొదటి మానవ రూపం ఏమిటి అని అంటే ఆ చిట్ట చివరి జంతు రూపంలో ఉన్నటువంటి సంస్కారాలను ఖర్చు చేయటానికి తీసుకున్నటువంటి ఒక మాధ్యమం అన్నది ఈ పాయింట్ చెప్తున్నారు. జై బాబా అండి. జై బాబా అండి. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే అండి, సమాప్కి వెళ్దాము. టైం కూడా 4 నిమిషాలు ఉంది. జయవా సార్. కొత్త విషయం ఏమీ లేదండి, సేమ్ అదే సీక్వెన్స్ చెప్పుకుంటూ వచ్చారు బాబా. అయితే బాబా ఎందుకు రిపీట్ చేశారు అనే దానికి సమాధానం మనందరికీ కంఠస్థం వచ్చేసింది ఇది కదా. ప్రతి రాజ్యంలోనూ కూడా ఇదే సెంటెన్స్లు అనమాట. అంచేత మనకి ఇది ఔపోసన పట్టేసా ఉంటారు చూడండి, ఆ స్టేజ్కి వచ్చేసాం మనం. ఈ కళ్ళు మూసుకొని కూడా ఆ సెంటెన్స్లు యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్ సెంటెన్స్ని దొరలించేయచ్చు మనం కదా. అదే అంచేత ఇక్కడ సీక్వెన్స్లు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, మొట్టమొదటి మానవ రూపాన్ని దాల్చిన ఆత్మ జంతు లక్షణాలని ప్రదర్శిస్తూ ఉంటుంది అంతే కదా. చిట్ట చివరి జంతు రూపము నుండి మొట్టమొదటి మానవ రూపము తయారైంది. ఆ రూపం తయారు చేసుకుని చిట్ట చివరి జంతు రూపము యొక్క సంస్కారముల మోస మొట్టమొదటి మానవ రూపము. అంచేతే కొంతమంది జంతు లక్షణాలని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే డబ్బు సంపాదించుకోవడం, కావలసింది తినేయడం, పడుకోవడం, తినడం, పడుకోవడం, అంతే. జంతువు ఏం చేస్తే అలాగే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతేకాని మనం నలుగురికి ఉపయోగపడదాం, భగవంతుడు ఆధ్యాత్మికం ఇటువంటిది ఏమీ ఉండదు. వాడికి కావలసిన వాడు సంపాదించేయడం, వాడు పడుకోవడం, మనకి జీవితంలో తారసపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పలేదు కానీ బాబా మరొక సందర్భంలో ఏం చెప్పారంటే, మనకి కొజ్జాలు అంటూ ఉంటాం కదా, హిజరాలు, వాళ్ళు మొట్టమొదటి మానవ రూపం దాల్చిన వెంటనే ఆ రూపంలో కొన్ని జీవాత్మలు ఉంటాయి అని చెప్పారు. అయితే ఇక్కడ చెప్పలేదు, తర్వాత మనం చెప్పుకుందాం. సో ఇక్కడి వరకు మొత్తానికి మొట్టమొదటి మానవ జన్మకు తీసుకొచ్చారు బాబా. ఈ లాజిక్ అంత రాయి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. నెక్స్ట్ వీక్ చదువుకుందాం. జై బాబా. జై బాబా. ఇంకొక సెగ్మెంట్ ఉన్నాయండి 4 పారాగ్రాఫ్లు గౌరీ గారి. నెక్స్ట్ సాటర్డే అది ఇవ్వగానే ఓవరాల్ సమ్మప్ చేస్తారు. అది టైం ఎంత ఉంటే అందులో చేయడానికి ప్రయత్నిద్దామండి. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి.